నా పేరు డి కార్తిక్. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా అమ్మగారి పేరు డి అపర్ణ, మా నాన్నగారి పేరు డి సురేష్. నేను ఇప్పుడు 7వ అధ్యాయం చాప్టర్ టెస్ట్ ఇవ్వబోతున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. సప్తమోऽధ్యాయ జ్ఞాన విజ్ఞాన యోగः. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి అర్జున. జ్ఞానం దేహం చ విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః ఇతి జ్ఞాత్వా నేహ భూయోऽన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇదీయం మే భిన్నా ప్రకృతిరస్తథా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ. అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. రసోऽహమప్సు కౌంతేయ ప్రభాస్మి సూర్యయోః. ప్రణవः సర్వవేదేషు శబ్దः కే పౌరుషం సృషు. పుణ్యో గంతః పృథివ్యాం చ తేజశ్చాస్మి భావశో. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. తపశ్చాస్మి తపస్విషు. తపశ్చాస్మి తపస్విషు. తపశ్చాస్మి తపస్విషు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చ ఏ. మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్. మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. నమాం దుష్కృతినో మూఢాః ప్రభవం ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానాః. ఆసురం భావమాశ్రితాః చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోऽర్జున. ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. తేషాం జ్ఞానే నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ బ్రవీషి మే. ఉదారాः సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం. ఆస్థితः స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. వాసుదేవः సర్వమితి సమహాత్మా సకర్ణభః. కామేస్తేస్తేరుతజ్ఞానాః ప్రభవం న మహర్షయః. అకామేస్తేస్తేరుతజ్ఞానాః ప్రపద్యంతే నరాధమాః. మాయయాపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. కార్తిక్ మళ్ళీ చెప్పమ్మా. 20 కామైస్తైస్తైర్కృతజ్ఞానాః కామైస్తైస్తైర్యుతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః.
ఒక్క నిమిషం అంటూ కామైస్తైస్తే కృతజ్ఞానాః ప్రపద్యంతేన్య దేవతాః చెప్పు. కామేస్తైస్తైర్యుతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తస్య తస్యాచలాం శ్రద్ధాం శ్రద్ధాం తామేవ విహితామ్యహం యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ నేను చెప్పు. విహితాం సతయా శ్రద్ధయా యుక్తః సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మామేవ విహితాన్ హితాన్ అంతవత్తు ఫలం తేషాం తద్భవత్సల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యతే మామ బుద్ధయః పరం భావమజానంతః మమావ్యమనుత్తమం నాహం ప్రకాశः సర్వస్య యోగమాయా సమావృతః మూఢోऽయం నాహం ప్రకాశः సర్వస్య యోగమాయా సమావృతః మూఢోऽయం నాభిజానాతి లోకో మామజమవ్యయం వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన ఇచ్ఛాద్వేషసమర్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప తేషాం జ్ఞానే నిత్యయుక్తః ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विद्युः कृत्स्नम् अध्यात्मं कर्म चाखिलं साधिभूताजिदैवं मां साधियज्ञं च मे विदुः प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः जय गुरुदत्त జై గురుదత్త. కొంచెం ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయాలి. చూడు, నైన్త్ శ్లోకంలో పుణ్యోగంధ పృథివ్యాంచ అంటున్నావు. పృథివ్యాంచ చెప్పాలి. అది పుణ్యోగంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావశౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు 15 నమాం దుష్కృతినో మూఢాకి నెక్స్ట్ ఏమొస్తుంది? కన్ఫ్యూజన్ నమాం దుష్కృతినో మూఢాః ప్రభవం కాదు, ప్రపద్యంతే నరాధమాః. ఒకటి చూసుకో, మిస్టేక్స్ చూసుకో. 17 లో
17th శ్లోకంలో 4th పాదం మొత్తం తప్పు చెప్పావమ్మా. అహం సచ మమ ప్రియ చెప్పాలి, నువ్వు వేరేదేదో చెప్పేశావు. అస్మిన్ 17th శ్లోకం. నెక్స్ట్ 20 Okay. శ్లోకంలో మొత్తం కన్ఫ్యూజన్ అయ్యావు. కామేస్తైస్తే హృదజ్ఞాన, అది మొత్తం కన్ఫ్యూజన్. విను వినిపిస్తుందా నీకు? నా వాయిస్ వినిపిస్తుందా? విను అంతే. 20లో మొత్తం కన్ఫ్యూజన్, 20 శ్లోకం మొత్తం చూసుకోవాలి. 21 లో 4th పాదం కన్ఫ్యూజన్. విదధామ్యహం, నువ్వు వేరే వర్డ్ ఏదో చెప్పేస్తావు, విదధామ్యహం. నెక్స్ట్ 24 లో మన్యతే చెప్తున్నావు, మన్యంతే చెప్పాలి. నెక్స్ట్ 28 ఏషాం చెప్పాలి, నువ్వు తేషాం చెప్తున్నావు. 30 సాధి యజ్ఞం ఏ విధువు చెప్పాలి, నువ్వు మే విధువు చెప్తున్నావు. చాలా మిస్టేక్స్ ఉన్నాయి, ఇంకా మంచిగా ప్రాక్టీస్ అవ్వాలి. ఓకేనా? జై గురుదత్త. జై గురుదత్త.